ఏదన్నా లొల్లి అయితే చాలు 100కు ఫోన్ కొట్టా ముచ్చట చెప్పా పోలీసోళ్ళు వచ్చి పంచాది దెంపి పట్టుకపోయేటోళ్ళను బండ్లేసుకొని పోతారు. కానీ రాను రాను మనుషులు పురాగా అజీబైతుర్రమ్మ. ఎటు గుడక ఫోన్లున్నాయని ఆఖరికి కుక్కలు ఇళ్ళకి వస్తున్నాయని పోలీసోళ్ళకి ఫోన్ కొట్టిర్రు. నాకు తెలవక అడుగుతా, కుక్కలొస్తే జిహెచ్ఎంసోళ్ళకి ఫోన్ కొడతారు గాని పోలీసోళ్ళకి ఫోన్ కొట్టుడేంది గమ్మతి కాకపోతే? మీ ఇంటికి బాధ్యులు మీరే. మీ ఇళ్ళకి ఏమొచ్చినా మీరే చూసుకోవాలి. ఓ దొంగోడో బద్మాష్ బట్టెవాసుగాడో వచ్చి ఆగమాగం చేస్తే అది వేరే గాని, చేతిలో ఫోన్ ఉందని ఎటుగూడి 100 నంబర్ టోల్ ఫ్రీనే ఉందని సీదా పోలీసు వాళ్ళకే ఫోన్ కొడతావా కాక? ఏం జరిగింది చెప్పండి ఒకసారి. గట్టిగా చెప్పండి, ఏం జరిగింది చెప్పండి. మీరు అన్నేడాలు ఎందుకు చేశారు? ఏంటిది వచ్చింది? కుక్క వచ్చింది సార్. ఏడికి వచ్చింది? ఇంట్లోకి వచ్చి లోపల తెల్ల చెదలు చేసింది, అది బయటకు పోతుంటే మమ్మల్ని అప్పుడాగి తీసుకొస్తాను. ఆ కుక్కలు బాధ్యత. ఇప్పుడు కుక్కలను మీ ఇంట్లోకి వచ్చినాక మమ్మల్ని ఏం చేయమంటున్నారు? మనకు అందరికి సాయం చేసే వాళ్ళు ఎవరంటే పోలీసు వాళ్ళు కదా, అందుకోసం మీతో సాయం జరుగుతుంది. మీ కుక్కలను మేము వెళ్ళగొట్టాలంటూ సార్ ఏమైనా ఆస్కారం ఉందని ఇప్పుడు దానికి తాళం వేసి, ఇప్పుడు గేటు తాళం వేసుకోవాలి. మీ ఇంటికి తాళం వేసుకునే బాధ్యత మీది కదా. ఇప్పుడు దానికి అన్నేడాలు ఎట్లా చేస్తారు చెప్పండి. ఇదేడైందో అడ్రస్ తెలియదు గాని గీ కాకోళ్ళ ఇంట్లకు ఓ బాజార్ కుక్క జొరిందట. ఇంట్లో ఉన్న సామాన్ అంతా శిల్లం కల్లం చేసి ఆగమాగం చేసిందట. ఎల్లగొడదామని పోతే ఆలనే గర్వనీకే మీదికి వస్తుందని పోలీసోళ్ళకి ఫోన్ కొట్టిండు. ఇక ఎంబటే ఏమైందో ఏమో అని పోలీసోళ్ళు బండేసుకొని దబ్బదబ్బొస్తే అస్సలు ముచ్చట తెలిసి గీ తీర్లా గరమయ్యారు. ఆయన కుక్కలు వస్తే మున్సిపల్ ఆఫీస్ కి ఫోన్ కొట్టాలే గాని 100కు ఫోన్ కొట్టుడేంది? కుక్కను చూస్తేనేమో జడుచుకొని మూలకు నతికింది. ఇడ ఎవర తప్పనాలో సుతయ్యర్కైతలే. నోర్లేని జీవము కడుపులింత ఆసరేసుకుందామని వస్తే పోలీసోళ్ళకు ఇంటోళ్ళకు నడిమిరికిపాయే. ఇక గీ ముచ్చట సోషల్ మీడియాలో పెట్టేసరికి తీరుగా మాట్లాడుకోవట్టే. ఇక కుక్కను కొడితే అంకుల్ని జైలేస్తారనేమో ముందు జాగ్రత్త పడ్డాను ఒగలంటే ఎట్లనో మున్సిపల్ ఆఫీసోళ్ళు మస్తు మంది పానాలు పోతేనే పట్టించుకోలే. ఇప్పుడు ఇంట్లో కుక్కకు జొరిందంటే ఏడదేక్తట్టురు అనుకోని 100కు ఫోన్ కొట్టిండు సారు. జర బాధ పట్టించుకోరని ఇంకొందరు అనుకోబట్టే. ఇక అంగట్ల 10 రూపాయలు అగ్వకు దొరికే కాడనే ఎవ్వలైనా కొంటారు కదా. కానీ మన సర్కారేమో బయటి కంటే 17 రూపాయలు ఎక్కువ పెట్టి బియ్యం కొంటున్నది. అంటే దీంట్లో మతలబేందని మొన్న కేటీఆర్ సారు సర్కారును తూర్పారబట్టిండు. ఇవాళ సర్కారు ఆ బియ్యం కొనుగోళ్ల టెండర్లను రద్దు చేసింది. గిందుకే ప్రజాస్వామ్యంలా బలమైన ప్రతిపక్షం ఉండాలి అనేది. సర్కార్ సన్న బియ్యం కొనుగోల టెండర్లల్లా అవినీతికి ఆస్కారం ఇచ్చింది. అంగట్ల అగ్వక్ దొరికే బియ్యానికి డబుల్ రేట్ ఇచ్చి కొంటుర్రు. అట్లెవలన్నా చేస్తారా? ఒక్క గీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అసొంటోళ్ళు తప్ప అని మస్తుగా తిట్టి పోసిండు కేటీఆర్. 1000 కోట్ల స్కామ్ కు గేట్లు తెరిచిండు. అందుకే ఎక్కువ రేట్ ఇచ్చి బియ్యం కొంటుర్రని ప్రతిపక్షం వాళ్ళంతా ఫైర్ అయ్యిర్రు. దాంతో సర్కార్ జర వెనకడుగేసినట్టే కొడుతుంది. 57 రూపాయలు పెట్టి కొనాలని చూసిన సన్న బియ్యం టెండర్లను రద్దు చేసినామని ఆర్డర్ పాస్ చేసిండ్రు. ఇక అది చూసి ఇది ప్రతిపక్షాల విజయం అని అంటున్నారు కార్పాటోలు. ఆయన కూడా రాక ఏదో పవర్లకు వచ్చిర్రు. 10 రూపాయలు సంపాదించుకోవాలని ఎవరన్నా ఆశపడుతుర్రో ఎట్లనో. అందుకే ఏడ సందు దొరుకుతాడా ఏమన్నా 4 బియ్యం గింజలు ఎన్కేసుకొని అవిటి మీద పేర్లు రాసుకుందామంటే ప్రతిపక్ష పోలు నెత్తిల పెయిన్ లేరదలిగిరని బాధపడుతుండొచ్చు పాపం అధికార పాటోలు అనుకోబట్టిర్రు ఇది చూసిన జనాలు.